ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఆంధ్ర రాష్ట్ర నైసర్గిక స్వరూపం గురించి, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదరికం గురించి, లేదు అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రాజకీయాల గురించి పెద్ద తెలిసిన వాడిలాగా, ఇతను ఒక్కడే అవగాహన ఉన్నవాడిలాగా, ఇతను ఒక్కడికే అనాలిసిస్ చేయడం వచ్చిన వాడిలాగా, నోటికి ఏది పడితే అది ఏకపక్షంగా మాట్లాడుతూ ఎప్పుడూ కూడా న్యూట్రల్ ముసుగులో ఉండి ఒక పార్టీకి కొమ్ము కాసే వ్యక్తి. ఈ వ్యక్తిని ఎదురు తిరిగి నువ్వు చేస్తున్న విశ్లేషణ తప్పు, నీ విశ్లేషణ మొత్తంలో ఏకపక్షంగా ఉంది, ఒక పార్టీకి నువ్వు కొమ్ము కాస్తున్నట్లు ఉంది తప్పించి నీ విశ్లేషణలో సరైన నిజాలు లేవు అని చెప్పేసి కనుక ఎవరైనా వేలెత్తి చూపిస్తే ఈరోజు వారిపైన కేసులు పెట్టే పరిస్థితి. నేను మాజీ ఎమ్మెల్సీని కదా అని చెప్పేసి ఆ ఒక్క అధికారాన్ని ఉపయోగించుకుని ఏ స్థాయిలో అయినా నన్ను ప్రశ్నిస్తే, నన్ను విశ్లేషిస్తే, నేను ఎవరినైనా విశ్లేషించవచ్చు కానీ నన్ను విశ్లేషిస్తే మాత్రం నేను కేసులు పెడతాను అని ఒక భావ దారిద్ర్యంతో బ్రతుకుతున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఏం తెలిసి ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అరాచకాల గురించి మాట్లాడు, ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరిగే అవినీతి గురించి మాట్లాడు, ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలపైన జరిగే దాడుల గురించి మాట్లాడు, ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రంలో దోచుకు తింటున్న వ్యవస్థ గురించి మాట్లాడు, ఎప్పుడూ కూడా ఆంధ్ర రాష్ట్రం యొక్క విచారణా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏకపక్షంగా కేవలం ప్రతిపక్షాలను హింసించే విధంగా తీసుకుంటున్న చర్యలపైన మాట్లాడు, విశ్లేషించాడు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏమైనా నిజాలు వచ్చినాయి అంటే దాన్ని వెనకేసుకుంటూ, దాన్ని భుజానకెత్తుకుని విశ్లేషణ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఒక యూ సర్టిఫికెట్ బాయ్, క్లీన్ చిట్ బాయ్ అని చెప్పేసి ఎప్పుడు కూడా తన విశ్లేషణ అందిస్తాడు. ఇలాంటి సూడో జర్నలిస్టులను లేకపోతే ముసుగు మేధావులు అని చెప్పేసి ఈ మేధావులందరూ వచ్చి బయటకు వచ్చి మాట్లాడితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, నీ మేధావితనానికి ఉన్న అర్హత ఏమిట్రా, లేకపోతే నీ మేధావితనానికి ఉన్న క్రెడిట్ ఏంటి, సర్టిఫికెట్ ఏంటి అని చెప్పేసి మనందరం నిలదీసి అడిగితేనే ఇలాంటి వాళ్ళందరినీ తరమచ్చు. లేదు అంటే ఈ మేధావు ముసుగులో ఉండి ఏది పెడితే అది నోటుకు వచ్చింది వాగేసి అదంతా విశ్లేషణ అని చెప్తే మాత్రం అసహ్యంగా ఉంటుంది అన్నమాట.